ఇందులోని క్యారెక్టర్స్, సీన్స్, డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించినవి కావు. ఏంటి మళ్ళీనా? దాని గురించి ఆలోచించదు ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇంకా దాని గురించి తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? లెట్స్ మూవ్ ఆన్. జీవితంలో చాలా విలువైన దాన్ని కోల్పోయాను. ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అలా అని దాన్నే తలుచుకుంటూ ఇలా ఎంతకాలం? ఇదంతా నాకు అలవాటే. ఇంతకీ మహి ఎక్కడ? ఆ విషయం జరిగిన దగ్గర నుంచి వాడు నాతో మాట్లాడడం మానేశాడు. బాగా ఫీల్ అయినట్టున్నాడు. ఫీల్ అవుతాడు కదా. ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తే అది ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు అంతా సెట్ అయింది కదా, వాడు నార్మల్ అవుతాడులే. అర్జున్ ఎవరు? మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అది మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దాని గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తి ప్రియ. ఇప్పుడు తను కూడా చనిపోయింది. ఇప్పుడు అన్ని దారులు ముసుగుపోయాయి. నాతోరా. ప్రియా ఇంటి దగ్గర చూశాను. డౌట్ కొట్టింది. ఎత్తుకొచ్చేసాను. వీడికి ఏమైనా తెలిసేమో కనుక్కో. నీకు కూడా దారి దొరికినట్టుంటుంది. వీటితో నిజం చెప్పించడానికి చాలా ట్రై చేశాను, కానీ అటు చెప్పి నాకు ఏమీ అర్థం కాలే. బాబు లేరా, లేగు.
నాకు చెప్పింది వాడికి చెప్పు. అసలు కథ ఏంటి? ఏం జరిగింది? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కదా. ఏంట్రా యాటిట్యూడ్ చూపిస్తున్నావు? నా దగ్గర యాటిట్యూడ్లు గట్ట పని అవ్వు. నీకు నాకు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ అమ్మాయి దగ్గర నాకు కావాల్సిన వస్తువు ఒకటి ఉంది. దానికోసం వెళ్తే అక్కడ ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఆ వస్తువు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. అది ఇదేనా? అదే ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇదే అమ్మాయి దగ్గరనే తెచ్చిందే నేను. దీనిలో కథ అంతా చదివాను. అర్జున్ చంపేశాడని, దీన్ని చదివిన వాళ్ళు చేస్తారని రాసుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దీంతో ప్రియాకి సంబంధం ఏముంది? అసలు మీరు మా వెంట ఎందుకు పడుతున్నారు? మేము రైటర్స్, కథలు రాస్తూ ఉంటాం. ఒకరోజు మా వాడికి ఈ డైరీ దొరికింది. రైటర్కి బుక్ అన్నా పెన్ అన్నా ఒక ఎమోషన్, కాబట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ఒక స్టోరీ రాయడానికి రెడీ అయ్యాడు. ఇంతలో ఒక ఫోన్ కాల్, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని. దాంతో మా ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. లేచి చూస్తే జరగబోయేది ఆ డైరీలో ముందే రాసింది. దాంతో మా వాడు షాక్. ఆ డైరీ వల్ల మేమందరం చనిపోయాం. మాకు కొత్త జీవితం కావాలి. ఆ డైరీలో మీరున్న ఒకే ఒక టైం లైన్ ఉంది. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. ఆ డైరీని రీప్లేస్ చేస్తే కథ మారుతుంది. అందుకే ఆ డైరీని ప్రియాకిచ్చి రీప్లేస్ చేయమని చెప్పాను. అలా చేస్తే ఈ టైం లైన్లో మీకు ప్రాబ్లం, మేము సేఫ్. కానీ అసలైన డైరీ చేతికి అందే లోపల తను చనిపోయింది. ఆ తర్వాత నుంచి మీకు తెలిసిందే. అసలు ఈ డైరీ గొడవ ఏంటి గురు? నాకు అర్థమైంది అజ్జుబాయ్. వీళ్ళ డైరీని రీప్లేస్ చేస్తే వీళ్ళ టైం లైన్లో వీళ్ళు సేఫ్గా ఉంటారు. దానివల్ల కథల వ్యక్తులు మారుతారు. సో అది మనమే. మనల్ని చంపి వీళ్ళు సేఫ్గా ఉందామనుకుంటున్నారు. ఎస్, అదే నిజం. అంటే మీ స్వార్థం కోసం ఎదుటోళ్ళు జీవితాన్ని నాశనం చేస్తారా? వీళ్ళే కాదు, ఇక్కడ చాలామంది మాస్క్లు వేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ అవసరాలను బట్టి ఆ మాస్కులు బయటకు వస్తాయి. బ్రో, నాకు తెలిసిందంతా చెప్పేశాను బ్రో. నాకు టైం లేదు, నేను వెళ్ళాలి. నన్ను వదిలే ప్లీజ్. వెళ్ళిపోతావా? ఎక్కడికి రా వెళ్ళేది? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేనా పశువుల దొడ్డా? అజ్జుబాయ్ గడి అడ్డా తోలు తీస్తా నా కొడక. అజ్జుబాయ్, ఏంటి? వాడు చెప్పిన దాంట్లో ఏదో మిస్టరీ ఉంది. మిస్టరీయా? ఏంటి మిస్టరీ? వేసేద్దామా? వేసేద్దాం అంటే చెప్పి వేసేద్దాం. ఏ నమ్మలేదా? రాసిందే కదా చెప్పాను. సరే, నేను చెప్పడం బెటర్. ఎలా వచ్చిన పని అయిపోయింది కదా. వచ్చిన పని అయిపోయిందా? బ్రో, మీలో ఒకడు తగ్గాడు కదా. మహేష్. ఆ మహేష్ కోసమే ఈ నాటకం అంతా. నిన్న నైటే ముగిసింది పని. ఇప్పుడే సిగ్నల్ వచ్చింది నీతో మాట్లాడాలని. రే లే.
రేయ్, ఎవర్రా మీరు? నన్నెందుకు తీసుకొచ్చారు? అసలు ఎక్కడున్నానరా నేను? ఈ ప్లేస్ని చూస్తే నీకేం గుర్తుకు రావట్లేదా? డైరీలో రాసున్న అర్జున్ నువ్వేనా? అర్జున్ ఫిక్షనల్, వివేక్ ఒరిజినల్. అర్థం కాలేదా? కన్ఫ్యూజ్గా ఉంది. ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. క్యారెక్టర్ షోన్ ఇన్ దిస్ ఫిలిం ఈజ్ ఫుల్లీ ఫిక్షనల్. మీరు చనిపోయారని ఆ డైరీలో రాసింది కదా, అర్జున్ చంపేశాడని ఉంది. ఇక్కడ చూస్తే వివేక్ అంటున్నారు. అసలేం అర్థం కావట్లేదు. బేసిక్గా మేము రైటర్స్, సో కథలు రాయడం అలవాటు. ఆ డైరీలో ఉన్నది కూడా ఒక కథే, కల్పిత కథ. అంటే అందులో ఉన్నది అబద్ధమా? మీరు చావలేదా? నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందన్న విషయం వరకు నిజమే, కానీ ఆ తర్వాతే కథ మారింది. అసలు వివేక్ ఎవరు, అర్జున్ ఎవరు? నాకేం అర్థం కావట్లేదు. అసలు మహేష్ని ఎందుకు చంపారు? వాడు చేసిన దానికి తగిన శిక్ష పడింది. ఏం మాట్లాడుతున్నావు? వాడు ఎన్నేం చేశాడు? అయినా అమాయకుడిని చంపి ఎవడరా అమాయకుడు? అసలు ఈ టైంలోకి వచ్చి మరీ వాడిని చంపాల్సిన అవసరం నాకేముంది? ఇట్స్ సంథింగ్ బిగ్. అయినా ఈ మాస్కులు అవి వేసుకొని పిల్లాటాలు నా వల్ల కాదు. నేను పగబడితే ఎంత దూరమైన వస్తా, ఎక్కడికైనా వెళ్తా. దేనికైనా కారణం లేకుండా ఉండదు కదా. అసలు ఏం జరిగింది? ఈ టైంలైన్ గోలేంటి? మీరు చదివిన కథలో యాక్సిడెంట్ అయింది నా ఫ్రెండ్ మహేష్కి. తను స్పాట్లోనే చనిపోయాడు. తర్వాత అనూప్ని కలవడానికి వెళ్ళాను. అక్కడ కొంచెం తెలిసింది, మహేష్ అమృతని ఇబ్బంది పెడుతున్నాడని. నాకు దూరంగా ఉంటే వాడి నుంచి తప్పించుకోవచ్చు అనుకుంది, కానీ దాని తర్వాత నుంచి వాడి టార్చర్ ఎక్కువైంది. దాంతో తను సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలిసిన తర్వాత వాడిని చంపేయాలన్నది కోపం వచ్చింది, కానీ వాడు చనిపోయి ఉన్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడే నాకు దొరికిన డైరీలో వాడి పేరు రాశాను. వెంటనే టైం లైన్స్ ఓపెన్ అయ్యాయి. ప్రతి టైం లైన్ చెక్ చేశాను. అన్ని టైం లైన్స్లో వాడు చనిపోయి ఉన్నాడు, ఒక్క మీ టైం లైన్లో తప్ప. అందుకే నీ టైం లైన్కి వచ్చి వాడిని చంపి నా పగ తీర్చుకున్నాను. అందుకని వీడిని చంపితే నీ పగ తీరుతుందా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బ్రో. అయినా ఇదంతా నిన్ను కాపాడడానికే చేశాను. నన్ను కాపాడ్డానికా? అవును. నీ టైం లైన్ మొత్తం చూశాను. వాడు చిన్నప్పటి నుంచి నిన్ను చాలా ఇబ్బంది పెడుతూనే వచ్చాడు. ఆఖరికి ఒక అమ్మాయి కోసం నిన్ను చంపాలనుకున్నాడు. నువ్వు వాడికి మంచి చేస్తూనే వచ్చావు, కానీ వాడు ఎప్పుడు నీకు చెడు చేస్తూనే ఉన్నాడు. అవును, నిజమే. వాడు నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. చివరికి నన్ను చంపాలనుకున్నాడు కూడా. అయినా నేను వాడిని నమ్మాను. వాడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. మనమందరినీ నమ్ముతాం బ్రో, అందుకే మోసం చేస్తారు. ఏ రిలేషన్లో అయినా ట్రస్ట్ అండ్ లవ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది కోల్పోతే ఆ రిలేషన్కి అర్థం ఉండదు. నేను చేసిన తప్పే, అర్థం చేసుకోవాలి కూడా. ఎందుకంటే నేనే నువ్వు, నువ్వే నేను కాబట్టి. నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను అంటే ఇది ఇలా జరగడం వల్లే. మనం బాగున్నాం, అర్థం చేసుకో. సరే, నేను వెళ్ళాలి. మనం బాగుంటాం, ట్రస్ట్ మీ.
నువ్వు చేసిన పనికి కోపంగా ఉన్నా ఫ్యూచర్ బాగుంటుందంటున్నావు కాబట్టి నమ్ముతున్నాను. నువ్వింక ఇక్కడే ఉంటే నన్ను నేను చంపుకున్న వాడిని అవుతాను. మనం ఎప్పుడూ కలవకూడదు. ఐ హోప్ టు. బాగుంది కదా? వెళ్ళిన పని అయిందా? నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానా? ఈసారి ఏం స్టోరీ చెప్పావు? నేను నీ లవర్ అని చెప్పావా? లాంటిదే, కానీ నా సైడ్ నుంచి. కథలు బాగానే చెప్తావులే, రైటర్వి కదా. ఇంటికి తీసుకొచ్చావా? ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు వాడికి నిజం చెప్పలేదు కదా, నిజం మాత్రం అస్సలు తెలియకూడదు. వాడికి మనకి మధ్య ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఆ డైరీ. ఇప్పుడు అది కూడా లేదు. సో నిజం ఎప్పటికీ వాడికి తెలియదు. అవసరం లేదు, మన కథ ఏంటో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఇది అర్జున్ రాసిన కథ కాదు, అమృత రాసిన కథ. ఇక్కడ నిజాలు ఎవరికీ అవసరం లేదు. ఒకవేళ తెలిస్తే మాత్రం